సార్, తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఆ పార్టీ అధినేత విజయ్ ఎవరిని ఓడించబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు? కానీ ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్స్ ప్రకారం విజయ్ పెద్ద ప్రభావం అయితే చూపడు అనే దాంట్లో ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్, సర్వే రిపోర్ట్స్ చూస్తే విజయ్ నామమాత్రపు ప్రభావమే ఉంటుంది అని. దీనికి కారణం ఏంటంటే డిఎంకే నాయకత్వంలోని కూటమి, ఏడీఎంకే నాయకత్వంలోని కూటమి మధ్య తమిళ సమాజం చీలిపోయింది. అంటే నీవు ఎప్పుడైనా ఒక పార్టీ గెలవగలుగుతుంది, ఓడించగలుగుతుంది అన్నప్పుడే ప్రజలు ఓట్లేస్తారు. అంటే ఏ పార్టీ టు రెకన్ విత్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇప్పుడు విజయ్ ప్రభావము అలా విజయ్ అధికారంలోకి వస్తాడనే నమ్మకమే లేనప్పుడు విజయ్ని అభిమానించే ఓటర్లకు కూడా ఓటు వేయరు. ఎందుకంటే వారి పొలిటికల్ ప్రిఫరెన్స్ ఎవరినైనా గెలిపించడానికి, ఎవరినైనా ఓడించడానికి ఉన్నప్పుడు విజయ్కి ఓటు వేస్తే ఎలాగో గెలవడు కదా అని చెప్పి వాళ్ళ ఓటు వేరే వాళ్ళకి వేస్తారు. తర్వాత విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ అది పార్టీ క్యాడర్ కాదు. పార్టీ క్యాడరు, గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేకపోతే రాజకీయ పార్టీలు తమ నాయకులకు జనాకర్షణ శక్తిని పూర్తిగా ఓటింగ్గా మార్చుకోలేరు. దీనికి తోడు టీవీకే క్యాండిడేట్స్ కూడా పెద్ద పాపులర్ కాదు, విజిబిలిటీ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు మీరు, లేదా మీకు చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు ఆల్రెడీ అనుభవం కలిగిన రాజకీయ నాయకులకు కూడా ఆ పార్టీలో చేరారు. మీకు టీవీకే విషయంలో అందరూ న్యూ కమర్స్, వారికి పెద్ద ప్రొఫైల్ లేదు. ఏమంటే విజయ్ని చూసే వాళ్ళకి ఓటేయాలి. క్యాండిడేట్ కూడా ఎంతో కొంత యాడ్ అవుతుంది ఒక పార్టీ విజయానికి. సో ఈ కారణాల రీత్యా టీవీకే విజయ్ పెద్ద ప్రభావం చూపకపోవచ్చని. ఇక ఆయన ఏదో ఒక అలియన్స్ పైన ప్రభావం చూపుతాడా అంటే చూపచ్చు, కానీ ఎవరిపైన చూపుతాడు? సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీల్చుకుంటే డిఎంకేకి లాభం లేదు. డిఎంకే వెనకాల ఉండే మైనారిటీ ఓటు, దళిత్ ఓటును కనుక విజయ్ లాక్కుంటే ఏడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏకి లాభం. సో ఆయన ఎవరి ఓటు ఎంత లాక్కుంటాడన్న దానిపైన ఎవరి విజయానికి, ఎవరి ఓటమికి విజయ్ కారణమవుతాడో తేలుతుంది.